నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టుగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్. ప్రపంచ ఉగ్రవాద కేంద్రం ఇప్పుడు ఉగ్రవాద పాఠాలను వెల్లిస్తోంది. పాకిస్తాన్లో రైలు హైజాక్ వ్యవహారంపై పాక్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. దశాబ్దాలుగా స్వాతంత్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న బలూచిస్తాన్ ఆందోళనల్లో ఇండియా హస్తముందని చెప్పటాన్ని ఇండియా తప్పుబట్టింది. పొరుగుదేశంలో హింస వెనుక ఇండియా హస్తముందన్న పాకిస్తాన్ ఆరోపణలను తోసిపుచ్చింది. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయటం, దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రజల ఉద్యమంలో భారత్ ప్రమేయంపై విమర్శలు చేయటం దారుణమని ఇండియా ఆక్షేపించింది. ఇతరులను నిందించే బదులు పాకిస్తాన్ తనను తాను సరిచేసుకోవాలని హితవు పలికింది. ఉగ్రవాదుల ఎపిక్ సెంటర్ పాకిస్తాన్ అని ప్రపంచం మొత్తానికి తెలుసునని ఇండియా స్పష్టం చేసింది. పాకిస్తాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా తిరస్కరిస్తున్నామని, ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో అందరికీ తెలుసునని, బయటవారిపై వేలు చూపించేటప్పుడు సొంతిల్లు చక్కబెట్టుకోవాలని, అంతర్గత సమస్యలు వైఫల్యాలను సెట్ చేసుకోవాలని కోరింది. ఇతరులపై నిందను నెట్టాలనుకున్నప్పుడు అందుకు బదులుగా పాకిస్తాన్ తనను తాను సరిచేసుకోవలసిన విషయాన్ని చూసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, పొరుగు దేశాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించిన తర్వాత కేంద్రం ఆ వాదనను తిప్పికొట్టింది. క్వెట్టా నుండి పేషావర్ కు 30 గంటల ప్రయాణంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసిన తర్వాత ఈ వివాదం రాజుకుంది. ముట్టడి దాదాపు 30 గంటలు కొనసాగగా 21 మంది బందీలు, 4 భద్రతా సిబ్బంది మరణించారు. మొత్తం వ్యవహారంపై పాకిస్తాన్ ఇండియాను దోషిగా చూపించాలని చూస్తోంది. విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మాట్లాడుతూ, రైలు దాడి విదేశాల నుంచి కుట్ర వల్ల జరిగిందని, ఇండియాను తాము నేరుగా అనుమానించటం లేదని చెప్తూనే విమర్శలు గుప్పించారు. రైలు ముట్టడి జరుగుతున్న సమయంలో BLA తిరుగుబాటుదారులు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని ఆరోపించారు. BLA వెనుక ఇండియా ఉందన్న పాకిస్తాన్ పాత ఆరోపణలకు ఆయన బదులివ్వలేదు. అయితే ఇండియా పాత్రపై నేటికి అనుమానాలున్నాయన్నారు. మా విధానంలో ఎటువంటి మార్పు లేదు, మళ్లీ వాస్తవాలు మారలేదు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో భారతదేశం పాల్గొంటోంది. ఈ దాడి ఘటనలో ఆఫ్ఘనిస్తాన్కు కాల్స్ గుర్తించబడినట్లు మా వద్ద ఆధారాలున్నాయని పాకిస్తాన్ అధికారి అన్నారు. పాకిస్తాన్ ప్రావిన్స్లోని అతిపెద్ద, అత్యంత తక్కువ జనాభా కలిగిన బలూచిస్తాన్లోని నైరుతి ఖనిజ సంపన్న ప్రాంతంలో చురుకుగా ఉన్న అనేక సాయుధ తిరుగుబాటు గ్రూపులలో BLA ఒకటి. 1947 విభజన సమయంలో పాకిస్తాన్లో విలీనం చేయాల్సి వచ్చినప్పటి నుండి వారు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు చైనా నిధులతో నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలోని పలువురు ప్రజలు, ఆందోళనకారులు బలవంతంగా అదృశ్యం కావటం కూడా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. తమ పౌరులను పాకిస్తాన్ పాలకులు నిర్బంధిస్తున్నారని బలూచ్ ప్రజలు మండిపడుతున్నారు. అందుకే పాకిస్తాన్పై పోరాడటాన్ని ఆపబోమంటున్నారు.